Good morning, students. So today's unit 2, mechanics of particles. So in mechanics of particles, important first topic is Newton's laws. Newton's laws. So Newton's laws is describes about there is a relationship between force and motion. Experimentally proved that under the action of force on a body, an acceleration is developed. So Newton's laws, Newton 300 years back, Sir Isaac Newton's laws ని ప్రపోజ్ చేసిర్రు నేచర్ని అబ్జర్వ్ చేసి. దాంట్లో ఫస్ట్ లా ఇనర్షియా, లా ఆఫ్ ఇనర్షియా, విచ్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ ఆల్సో. దట్ ఈస్ ఆబ్జెక్ట్ అనేది ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది. సింపుల్గా ఫర్ సపోజ్ ఒక బాల్ ఉందనుకోండి, అది రెస్ట్ పొజిషన్లో ఉంది. ఎప్పటి వరకు అది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది? మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు ఆ బాల్ అనేది రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ ఇనర్షియా. రిమైన్స్ ఇన్ రెస్ట్ పొజిషన్, బాడీ రిమైన్స్ ఇన్ రెస్ట్ పొజిషన్ అంటిల్ ఇట్ ఈస్ మూవ్డ్ విత్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది ఎప్పటి వరకు మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ లా, Newton's first law. An object either remains at rest or continues to move at a constant velocity unless acted upon by a force. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది, ఆర్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు మనం ఎక్స్టర్నల్ ఫోర్స్తో ఆ ఆబ్జెక్ట్ని డిస్టర్బ్ చేయనంత వరకు అది ఆ పొజిషన్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది. దట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా. సో న్యూటన్ సెకండ్ లా ఈజ్ డిస్క్రైబ్స్ అబౌట్ ఒక ఆబ్జెక్ట్ని మనం తక్కువ ఫోర్స్తో మూవ్ చేస్తే అది తక్కువ దూరం వెళ్తుంది, ఎక్కువ ఫోర్స్తో మూవ్ చేస్తే ఎక్కువ దూరం వెళ్తుంది. సింప్లీ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. సో మనం ఎక్కువ ఫోర్స్ పెడితే యాక్సలరేషన్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఫోర్స్ పెడితే యాక్సలరేషన్ తక్కువ ఉంటుంది. సో ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. దిస్ ఈజ్ ద ఫార్ములా. F proportional to A, F proportional to M, F proportional to MA. So this is the second law. So force is directly proportional to acceleration. So the definition of second law is the rate of change of momentum of an object is directly proportional to the external force in the direction of force. So F is equals to MA, the rate of change of momentum of your object. Force ki acceleration ki madhya relation ni describe chesedi second law. F is equals to MA, mass into acceleration. Next, third law. For every action there is an equal and opposite reaction. That is third law. Simply ko action ki equal opposite reaction untadi. For example, which is displayed on the screen, rocket here. So ikkada యాక్షన్ రియాక్షన్ రెండు ఉన్నాయి. సో ఒక రాకెట్ అనేది పైకి వెళ్తుంది. సో ఇక్కడ ఫ్యూయల్ అనేది హై ఎగ్జాస్టింగ్ ప్రెజర్స్తో బయటికి వస్తుంది. సో ఇది యాక్షన్. ఇక్కడ ఫ్యూయల్ అనేది బయటికి రావడం యాక్షన్ అయితే, అది ఎంత ఎక్కువ ప్రెజర్తో బయటికి వస్తే అంత ఎక్కువ ప్రెజర్తో సేమ్ ఈక్వల్ ప్రెజర్తో అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో రాకెట్ మూవ్ వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద న్యూటన్స్ థర్డ్ లా ఎగ్జాంపుల్. టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఫర్ సపోజ్ ఒక బాల్ తీసుకుందాం. ఒక బాల్ని ఒక గోడ వైపు త్రో చేస్తే సేమ్ అది గోడ తగిలిన తర్వాత సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్తో మళ్ళీ రివర్స్లో వస్తుంది. సో ఇది మనం త్రో చేయడం యాక్షన్ అయితే, అది అంతే ఫోర్స్తో పైకి వెళ్ళడం రియాక్షన్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా. రాకెట్, ఇక్కడ రాకెట్లో యాక్షన్ అనేది ఫ్యూయల్ హై ఎగ్జాస్టింగ్ ప్రెజర్స్తో బయటికి రావడం,
రాకెట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పైకి వెళ్ళడం. సో ఇది యాక్షన్, ఇది రియాక్షన్. సో ఇక్కడ మనం ఒక బాల్ని గోడ వైపు త్రో చేస్తే అది యాక్షన్, అది అంతే ఫోర్స్తోని పైకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది, దట్ ఈస్ రియాక్షన్. సో దిస్ ఈజ్ న్యూటన్స్ థర్డ్ లా. టు ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. F1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ F2. సో ఇక్కడ మైనస్ అంటే దట్ ఈస్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. This is Newton's laws of motion.